హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ రవ్వతో బర్ఫీ తయారు చేస్తున్నాం. దీనికి కావాల్సిన స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసాక నెయ్యి అనేది కరిగాక దీనిలోకి 1 కప్పు రవ్వని వేసుకోవాలి. రవ్వని వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం నెయ్యిలోని వేయించుకోవాలి. ఇలా మనం కలర్ అనేది కొంచెం చేంజ్ అవ్వాలి. చేంజ్ అయిపోయాక మనం దీనిలోకి ఒక 2 కప్పు పాలు పోసుకోవాలి. ఇది మనం పాలతోనే తయారు చేసే స్వీటు. 2 కప్పు పాలు పోసిన తర్వాత ఇట్లా రవ్వ అనేది మనకు దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక కప్పు పాలు పోసుకోవాలి. 1 కప్పు రవ్వకు 3 కప్పుల పాలు పోసుకోవాలి. పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 కప్పు చక్కెర వేసుకోవాలి. 1 కప్పు రవ్వకు 3 కప్పుల పాలు, 1 కప్పు చక్కెర వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే మనకు చక్కెర వేసుకున్న తర్వాత కొంచెం పల్చగా అవుతుంది. మళ్ళీ తర్వాత దగ్గర పడుతుంది. తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని దగ్గరకు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఒక ప్లేట్కి నెయ్యి అనేది రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇట్లా దగ్గరికి వచ్చే వరకు కలిపిన తర్వాత మనం తయారు చేసుకున్న దాన్ని ప్లేట్లోకి వేసుకొని ఇట్లా సమానంగా స్పూన్తోని మంచి సమానంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీనిపైన బాదము, కాజు సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత నైఫ్తోని కాట్లు పెట్టుకోవాలి. ఎంతో టేస్టీ గల పాలతో తయారు చేసుకున్న మనం రవ్వ బర్ఫీ రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.